టేస్టీ వాకాయ పులిహోరను తయారు చేసేసుకుందామా? నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మరి చల్లగా వర్షం పడుతుంది కదా మనకి. ఈ వర్షాకాలంలో దొరికే వాక్కాయలతో ఆల్రెడీ పప్పు వాక్కాయ చేసి చూపించాను మన ఛానల్లోను. ఇప్పుడు వాక్కాయ పులిహోర అండి. చాలా బాగుంటుంది. పులిహోర చేసుకుంటే కనుక పుల్లగా, కమ్మగా, కారంగా. మరి ఇలా ఊరించేస్తున్నాను కదా, వచ్చేసాను మన కిచెన్లోకి. చూసేద్దరు కానీ వాక్కాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. వాక్కాయలు ఇలా ఉంటాయి కదా, మీకు ముందు వీడియోలో కూడా మన ఛానల్లో పప్పు వాక్కాయ చేసినప్పుడు చూపించాను. ఈ వాక్కాయల్ని మనం శుభ్రం చేసుకొని తీసుకొచ్చిన వెంటనే బజార్ నుంచి నీట్గా ఉప్పు నీళ్ళు వేసుకొని కడుక్కొని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. తర్వాత వాక్కాయల్ని చెప్పాను కదా, ఇలా పొడవుగా మనం కోసుకున్నట్టయితే కనుక ఇందులో విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఇలా తీసేసుకోవాలా. ఇప్పుడు మరి విత్తనాలన్నీ తీసి చూపిస్తాను. ఇలా విత్తనాల్లో మధ్యలో ఉన్న విత్తనాన్ని తీసేసుకొని ఇలా 2 ముక్కలు కోసేసుకుందాం. మొత్తం అన్నీ అలా కోసి తీసుకొస్తాను. మరి చూడండి, వాక్కాయలన్నిటిని మనం ఇలాగా ముక్కలు కోసేసుకున్నాం. ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో మనం ముక్కలు చేసుకున్న వాక్కాయ ముక్కలు వేసేసుకొని ఇందులో వాటర్ కానీ ఏం వేయకూడదండి. వేయకుండా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ కాదు, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూపిస్తాను చేసి. పేస్ట్ చేసేసుకుందాం మరి వాక్కాయ ముక్కల్ని. ఇలా మిక్సీలో వేసుకున్న వాక్కాయ ముక్కల్ని పేస్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు పేస్ట్ చేసి చూపిస్తాను. వాక్కాయ ముక్కల్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నామండి. మరి ఏంటంటే మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు ఇందులో స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ని వేసుకుందాం. ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్స్ పడుతుంది అనమాట, పులిహోర కదా. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 కప్పు పల్లీలు వేసుకుందాం. వేరుశనగ గుళ్ళు, పల్లీలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా వేయించుకుందామండి మన పల్లీలని. ఇలా ఇందులో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1 స్పూను ఆవాల్ని వేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. లేదంటే కనుక లోపలంతా వేగవు కాబట్టి చిన్న అల్లం ముక్కను చేసి చిన్న ముక్కలు కోసుకున్నాం. అలాగే ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చిని వేసుకుందాం. ఇవి కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇది వాక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువగా, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పులుపుకి సరిపోతుంది అన్నమాట కారం. అదిని ఒక 6 మిరపకాయలు చిన్న ముక్కలు చేసుకుని అవి కూడా వేసుకుందామండి. పులుపుకి కారానికి సరిపోతుంది అన్నమాట. అంత పుల్లగా ఉంటాయి వాక్కాయలు. మరి అవి కూడా ఇలా మనం కలిపేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు. ఇందులో ఒక 4-5 రబ్బలు చేసుకుని కరివేపాకు రబ్బల్ని ఇలా దూచుకొని అవి కూడా మనం ఇలా వేసేసుకుందామండి. చక్కగా కలుపుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుందామండి. మంచి సువాసన, మంచి రుచి కూడా వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పైనే పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకుని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా ఇందులో వాక్కాయ ముక్కలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం. ఇలాగా పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఇలా ఉడికించుకుందాం అన్నమాట. ఇలా ఉడికించేసుకొని దగ్గరికి అయిపోయిందండి. బాగా మగ్గింది వాక్కాయ. మనం పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుందాం. చూసి తర్వాత వేసుకుందాం. మళ్ళీని ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇదంతా పట్టేటట్టు చూసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా సాల్ట్ కలిపేసుకొని అందులో ఇంకా అయిపోయింది. చూసారా, పక్క నుంచి ఆయిల్ వదులుతుందో కదా, దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి చూడండి ఫ్రెండ్స్, ముందుగానే 1/2 కేజీ రైస్ని నేను ఉడికించుకుని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న ఈ పోపు ఉంది కదా, మొత్తం అంతా ఈ రైస్లో వేసేసుకొని మనం కలిపేసుకుందాం. మన వాక్కాయ పులిహోర రెడీ అయిపోతుంది. మరి మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం ఇదంతాను.
చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా వాక్కాయలు ఈ సీజన్ ఉన్నాయి కదా దొరుకుతాయి. చక్కగా ఇలా కలిపేద్దాం మరి మొత్తం అంతాను. వాక్కాయ పులిహోరని మనం ఈ పులిహోర చాలా బాగుంటుందండి. 4 రోజులైనా పాడవదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్నాం. వాక్కాయ పులిహోర రెడీ. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా ఉంటుంది మన వాక్కాయ పులిహోర. చూడండి ఫ్రెండ్స్, వాక్కాయ పులిహోర చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఏంటంటే ఇందులో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి. మన శరీరానికి అందాలి కదా ఎక్కువగా సి విటమిన్. ఈ సీజన్లో వచ్చే దగ్గు, రొంప, జ్వరం అన్నిటితో పోరాడుతుంది సి విటమిన్. మరి ఈ సీజన్లో వాక్కాయలు దొరుకుతూ ఉంటాయి కదా, ఏదో రూపంలో మన పప్పులో కానీ, అలాగే ఇలా పులిహోర రూపంలో కానీ, ఏదో రూపంలో పచ్చళ్ళ రూపంలో కానీ చేసుకొని తిన్నట్టయితే మన శరీరానికి అందుతాయి కదా. మరి ఈరోజు తయారు చేసుకోండి మీరు. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందే వస్తుంది. మరి తయారు చేసేసాక మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూడాలి కదా. నేను కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి పుల్ల పుల్లగా కారం కారంగా బయట వర్షం పడుతుంది చక్కగాను. మరి తినేద్దాం మరి టేస్టీ టేస్టీ వాక్కాయ పులిహోర. చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. అబ్బా పుల్ల పుల్లగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను కూర్చొని తినేస్తాను. మరి మరీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.